ఓకేనా సొంత ఇంటి కళ సాకారమైనటువంటి రోజు అన్ని హంగులతోటి ఈ ఇళ్లను నిర్వహించాలి. చక్కటి రోడ్లు, మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువలు, కరెంటు, విద్యుత్, వాటితో పాటు ఇది ఈ యొక్క జగనన్న నగర్ అన్ని హంగుల్లో రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఒక పట్టణాలుగా అభివృద్ధి అవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ విధంగా అన్ని ఈ సొంత ఇంట్లో దీని మీద చాలా కథనాలు, విమర్శలు ప్రభుత్వం మీద ఎదురుదాడి ప్రతిపక్షాలు చేసినటువంటి విషయం మనం చూస్తాం. కానీ ఈ టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులు అందిస్తున్నటువంటి విషయానికి పోలిక నాకన్నా మీకే గొప్ప ఆలోచన. 3 రకాల గృహాలు నిర్మిస్తా ఉన్నాం. 300 చదరపు అడుగులు, 365, 450. గతంలో దీనికి ఎంత భారం ఉండేది, మనం ముందుగా ఎంత డబ్బు కట్టాలి, బ్యాంకు లోన్ల రూపేణా ఏ విధంగా మీకు సాలిన 300 చదరపు అడుగులు తీసుకుంటే నెలకు 2,000 రూపాయలు మరి మీకు EMI కట్టు సుమారు 7 లక్షల రూపాయలు 20 సంవత్సరాల్లో భారం, అప్పుల భారం పట్టి సొంత ఇంటి కళ సాకారం చేసే సొంత ఇంటికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్తే రిజిస్ట్రేషన్ కూడా గత పాలకులు మేము చేయలేము, మీరే తీసుకోవాలి. ముందుగా 500 రూపాయలు, బి కేటగిరీకి 50,000 కట్టమన్నా, సి కేటగిరీకి 1 లక్ష రూపాయలు కట్టమన్నా. మరి ఈ రోజు పరిస్థితి 500 పూర్తిగా మాఫీ, 2,60,000 రుణాలు మాఫీ చేసి కేవలం 1 రూపాయికే, అంటే ఉచితంగా 1 రూపాయి ఎందుకు పెట్టామంటే రిజిస్ట్రేషన్ చేస్తే నీకు దాని మీద పూర్తిగా హక్కులు వస్తాయి కాబట్టి ఆ 1 రూపాయి పెట్టే డాక్యుమెంట్ సిఎల్డి పత్రాలు మరి పరిస్థితి ప్రభుత్వంలో జరుగుతా ఉంది. 50,000 రూపాయలు బి కేటగిరీ అంటే దానికి 20,000 రూపాయలు గురించి, 1,00,000 రూపాయలు అంటే దానికి 50,000 రూపాయలు గురించి. ఈ విధంగా ఒక్క ఈ నెల్లూరు పట్టణంలోనే ఈ యొక్క 15,500 ఇళ్లను 900 కోట్ల రూపాయలు నిర్మాణం చేసి ప్రమాదవి 100 కోట్లకు పైగా మీకు రాయితీలు కల్పిస్తూ గత పాలకులు వేసినటువంటి ఆ యొక్క అప్పుల భారం నుంచి మిమ్మల్ని నివృత్తి చేస్తూ జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, పేద ప్రజలకు ఒక కళగానే మిగిలిపోయినటువంటి ఒక సొంత ఇంటి నిర్మాణాన్ని ఎట్లాగైనా కూడా మీకు అందించాలని దృఢ సంకల్పంతో ఆ సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్రలో చూసినటువంటి కష్టాన్ని వారి నుంచి మళ్ళీ విముక్తి చేయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని 30 లక్షల పట్టాలు గ్రామీణ ప్రాంతంలో, అట్లాగే 2,63,000 ఇల్లు పట్టణ ప్రాంతంలో తీసుకోవాలని అప్పచెప్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా ఉచితంగా ఇవ్వాలి అని సమూలమైనటువంటి సంస్కరణలు చేస్తూ ఈ యొక్క టిట్కో ఇళ్లను ఈరోజు అందించే కార్యక్రమం చెప్పడం జరిగింది. అందరికీ తెలిసి ఇల్లు కట్టుకోవడం అయితే కష్టం, అందుకే సామెత కూడా ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. ఎందుకంటే వేస్తులతో పడలేని బాధ. మరి ఆ యొక్క మెటీరియల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, సిమెంట్ ధర పెరుగుతూ ఉంటుంది, స్టీల్ ధర పెరుగుతూ ఉంటుంది, ఇసుక ప్రాబ్లం, మరి ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడంలో మనకు అందుబాటులో ఉండవు. మనం చూసాం
ఇంతవరకు మనం అధ్యయనంలో ఉన్నాం. ఈరోజు రేపట్లో మీరు అందరూ ఈ 15,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసుకుని మీరు వస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆలస్యం అయితే ముహూర్తాలు లేకపోతే మరి కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఎంత త్వరగా మీ సబ్జెక్ట్లో మీరు వస్తారు. ఎందుకంటే అదే ఇంకా మనం చూసాం ఇబ్బందులు. ఒక మేకు కొట్టాలంటే ఆ యొక్క మెయింటెనెన్స్ లో మరి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు. ఈ రోజు అట్లా కాకుండా పరిపూర్ణంగా ఈ కాలనీ అన్నింటిలో ఈ 6 జగనన్న నగర్లో విద్యుత్ సరఫరా మొత్తం అందించి మీటర్లు కూడా పెట్టి రెడీగా మీరు కనెక్షన్ తీసుకోవడం చాలు మీకు కరెంట్ ఇంట్లో ఉండే పరిస్థితి కల్పించారు. ఈ కాలనీలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మీరే దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి మరి వెసులుబాటు కల్పిస్తూ అన్ని హంగులతో ఈరోజు మహిళా మార్ట్ సూపర్ బజార్ ఏర్పాటు చేస్తాం. ఒక సామూహిక భవనాలకు అంటే ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి, ఒక హాస్పిటల్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, స్కూళ్ళకు కానివ్వండి, ప్రత్యేకంగా స్థలాలు కూడా కేటాయించి అవసరమైతే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో నిజంగానే జగనన్న నగర్ ఒక పట్టణంగా రూపాంతరం చేయబోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు మనం అందరం చూసాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేయడం జరిగింది. గారు ఎండి గారు మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఇళ్ల ఈరోజు నిర్మాణం పూర్తి చేసి వాటికి సంబంధించి అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమానికి నాటి పలకడం. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15,552 ఇళ్లు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇవి ఈ రాష్ట్ర మున్సిపల్ పురపాలక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ఆదిమూలం సురేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మేము అందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. గతంలో ఈ ఇళ్లకు సంబంధించి ఎంత ఆర్భాటం చేశారో చెప్పలేనటువంటి, ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నేను పూర్తి చేశా మీకు ఇచ్చా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా వినిపించదు. ఈరోజు ఇల్లు నిర్మించి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేస్తే నేను 70% పూర్తి చేశా, ఈరోజు వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. నేను 80% పూర్తి చేశా, వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. చెప్పి పేదవాడి మీద, మధ్యతరగతి కుటుంబాల మీద నీకు శ్రద్ధ ఉంటే, నీకు ఆసక్తి ఉంటే 100% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు నేను చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఊరించే అలవాటు తప్ప కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అలవాటు ఏ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టిక్కో ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మనం జరుపుకోగలిగాం. ఏదైతే 300 చదరపడుగుల ఇళ్లుందో దానికి సంబంధించి 2,65,000 లెక్కన 20 సంవత్సరాల లబ్ధిదారుడు 7,20,000 కట్టవలసి వస్తే పేదవాడు సంవత్సరానికి 60,000 లెక్కన ఎన్ని రోజులు కట్టినా సరే ఈరోజు ఇబ్బంది పడతాడనేటువంటి ఆలోచన చేసి పేదవాడికి ఉచితంగా ఈ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగుల నిర్మాణం ఉన్నటువంటి ఇంటిని కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈరోజు పేదవాడికి కేటాయించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. దానితో పాటు 365 చదరపు అడుగులుంటే 50,000 రూపాయలు లబ్ధిదారుడు ఓటా ఉంటే 25,000 రూపాయలకే తగ్గించి 25,000 రూపాయలు ప్రభుత్వం భరించడం కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉంటే ఒక్కొక్కింటికి దాదాపు 75,000 రూపాయలు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ మనం ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి నెల్లూరు టౌన్లోనే 117 కోట్ల రూపాయలు ఈరోజు రాయితీ ఇవ్వడం కానీ, అవసరమైనటువంటి మంచి నీరు, మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే మీరు రేపు వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అంటే ఏ కేటగిరీ కింద ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి 15,120 ఇళ్ళు ఇస్తే ₹1 7,20,000 రూపాయలు భరించాల్సినటువంటిది ₹1 భరించి మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటిది 1,088,64 రూపాయలు ఈరోజు పేదవాడికి సంబంధించి మన నెల్లూరు నగరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 116 కోట్లు భరించాడు. మంచినీటికి సంబంధించి సివరేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి దాదాపుగా 19 కోట్ల రూపాయలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. 2014కు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడికి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ 2000 రూపాయల పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. కాబట్టి ఏదో ఒక విధంగా నేను 2000 రూపాయలు చేస్తే ఆ ఓట్లు దండుకున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత సగాటికి సగం పెన్షన్లు కత్తిరించి భారం పడకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ రోజు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాట, అయ్యా చంద్రబాబు నాయుడు ఈరోజు మాకు 2000 రూపాయలు ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో ప్రకటించాడు కాబట్టి 2000 రూపాయలు ఇచ్చాడు తప్ప లేకపోతే 1 రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 2000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు అధికారంలోకి వస్తే 2000 నుంచి 3000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి మొట్టమొదటి సంతకం 2250 రూపాయల మీద పెట్టాడు. 2500కి పెంచాడు. నిన్నటి దాకా 2750 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు 3000 రూపాయలు ఇస్తున్నాడు. పెన్షన్ పంపిణీ చూస్తే అనేక సందర్భాల్లో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా వెళ్ళేవాడిని. ఆ పెన్షన్ ఇవ్వడానికి వచ్చేవాడు ఆయన డిస్బర్స్మెంట్ ఆఫీసర్. ఆయన పొద్దున్నే 10 గంటలకు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 11 గంటల కల్లా నేను కాఫీ తాగి రావాలి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. 11:30కు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 12:30 కల్లా నాకు రాసం అవుతుంది, నేను ఫోన్ చేసి వస్తాననేవాడు. 2 గంటలకు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 3 గంటలకు నేను టీ తాగి రావాలని చెప్పి పోయేవాడు. మరలా 3:30కు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. నాకు బస్సు దూరము, నేను బస్సు ఎక్కాలి, నా బస్సు పోతుందని చెప్పి 4:30కి వెళ్ళిపోయేవాడు. దివ్యాంగులు, వృద్ధులు, పడికాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే పెన్షన్ తీసుకోవడానికి ఈరోజు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా 1వ తేదీ కల్లా సంచనగా వాలంటీర్లు మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం.